హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత వ్లాగ్స్. ఇది ఎప్పుడో పోస్ట్ చేయాల్సిన వీడియో. చెప్పాను కదా హాలిడేస్ వెళ్ళాము, కొంచెం బిజీగా ఉండే అనేసి, అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. కొంచెం లేట్ అయింది. మా కోటర్స్ పక్కనే తెలుగు అక్క వాళ్ళ కూతురుది బర్త్డే అనమాట. సో మేము వెళ్తున్నాం, నేను ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు మా పక్కనే అనమాట. మా కోటర్స్ పక్కనే వాళ్ళ కోటర్స్. సో మేమిద్దరం కలిసి ఈవినింగ్ అయితే వెళ్తున్నాం. ఇంకా అక్కడ ఫస్ట్ మమ్మల్ని పిలిచింది, మీరే డెకరేషన్ చేయాలి అంత మీరే అనేసి. సో అందుకు మేము కొంచెం ఎర్లీగా వెళ్తున్నాం అనమాట. వీళ్ళతో ఏమవుతుందో ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి బాగా వీళ్ళు ఎగ్జైట్ అవుతున్నారు. ఇంకా బర్త్డే అనేసి నందు అయితే రెడీ చేసేటప్పుడే అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరిది బర్త్డే, అది ఇది అనేసి. ఎంతైనా పిల్లలకి బర్త్డే ఇలాంటివంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలంటే కొంచెం పేరెంట్స్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు కాబట్టి మనమే కలిసి అన్నీ చేసుకోవాలి. మేము ఎవరి బర్త్డే జరిగినా సరే మేము అందరము కలిసిపోతాం, మేమే అన్నీ చేసుకుంటాము. వంట పని అయినా సరే, డెకరేషన్స్ అయినా సరే, ఏవైనా సరే మేమే అందరం కలిసి చేసుకుంటాము. సో అప్పుడు మనకి రిలేటివ్స్, మన పేరెంట్స్ ఎవరు లేరే అన్న కొంచెం బాధ అంతా ఏమి ఉండదన్నమాట. మేము హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు సెటిల్స్ వేసుకుంటూ మంచి టైం పాస్ చేస్తామన్నమాట. ఇంకా వెళ్ళిన వెంటనే మేము డెకరేషన్ చేయడం అయితే స్టార్ట్ చేసినాం. ఇంకా ఈ పిల్లలతో డెకరేషన్ ఇవి చేయాలంటే చాలా కష్టం అండి బాబు. మేము ఒక సైడ్ డెకరేషన్ చేస్తున్నాం, ఇంకో సైడ్ బెలూన్స్ తీసుకెళ్ళి పగలు కొడుతున్నారు. అలా సగం బెలూన్స్ వాళ్ళు పగలు కొట్టడానికే వాడేశారు. మేము ఇంకా అక్కడ డెకరేషన్ చేయడానికి ఎన్ని లేవు, ఒక 10-15 ఉన్నాయి అంతే బెలూన్స్. అంతే, ఇంకా పిల్లలు ఉంటే మరి ఏం చేయలేము మనం, అట్లా వదిలేయాల్సిందే. అవి ఇస్తేనే వాళ్ళు సైలెంట్ ఉంటారు, లేదంటే ఇంకా మనల్ని అది కూడా చేయనియ్యరు. ఇంకా మేమైతే అవన్నీ ఊపడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడ కట్టాలి అని చూస్తున్నాం అన్నమాట. ఇంకా అక్క కూడా ఫుల్ బిజీగా ఉంది కిచెన్లో పని చేసుకుంటూ, వంట పని అది. ఇంకా దానికి రెడీ కూడా మీరే చేసేయండి, నా వల్ల కాదు ఇంకా అనేసింది అనమాట. నేనేమో ఇక్కడ డెకరేషన్ చేస్తున్నా, మా ఫ్రెండ్ ఏమో తనని రెడీ చేస్తుంది. ఒక సైడ్ పెడుతున్నాం, ఒక సైడ్ వెళ్ళిపోతున్నాయి, మరి ఏం చేస్తాను, తప్పదు. ఇంకా అలా 2-3 సార్లు ట్రై చేసేసరికి లాస్ట్కి అయితే నిలబడింది. ఇంకా పూర్తి డెకరేషన్స్ అంతా అయిపోయిన తర్వాత కేక్ తెచ్చి ఇక్కడ టేబుల్ మీద పెట్టేసరికి ఇంకా పిల్లలు రెడీగా ఉన్నారనమాట. ఇంకా పిల్లలందరూ అయితే ఇంకా రెడీగా ఉన్నారు, ఎప్పుడు కట్ చేస్తే ఎప్పుడు అటాక్ చేద్దామా కేక్ మీద అనేసి. ఇంకా వాళ్ళ డాడీ అయితే కొంచెం డ్యూటీ ఉండడం వల్ల ఆ టైంకి అయితే రాలేకపోయిండు. ఇంకా మేమే కానీ చేసినాం, ఎందుకంటే వేడి చెమటలు కారిపోతున్నాయి అక్కడ, అసలు అంత వేడిగా ఉంది. ఇంకా మేమే కేక్ కటింగ్ అన్నీ మేమే దగ్గరుండి చేయించేసినాం. ఇంకా ఆర్మీ క్వార్టర్స్కి వచ్చేటప్పుడు అనిపిస్తుంది బాధగా, అక్కడ మన వాళ్ళు ఎవరు ఉండరే, మన ఒక్కరం ఎలా ఉంటామో ఏంటో అనేసి. ఇట్లా ఇంకా మన తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారంటే అసలు ఆ ఫీలింగే ఉండదు, అందరం కలిసిపోయి చేసుకుంటామన్నమాట. వీళ్ళు పరాయి వాళ్ళు అన్న ఫీలింగే ఉండదు మా మధ్యన. అసలు అందరం కలిసి చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన వాళ్ళు ఎవరు గుర్తురారు అసలు ఆ టైంలో, అయితే వాళ్ళతోనే ఫుల్ టైం స్పెండ్ చేసేస్తాం కదా. అట్లా ఎవరో తెలియని వాళ్ళతో కూడా మంచిగా ఉండడము చాలా బాగా అనిపిస్తుంది. అది ఒక ఆర్మీ క్వార్టర్స్లోనే అవుతుంది. ఇంకా వీళ్ళ కేక్ కటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మేమందరము లోపలికి వచ్చినాము, పిల్లలందరూ ఇక్కడే హాల్లోకి వచ్చినారనమాట. ఇంకా మాకు సమోసా, జ్యూసెస్, జిలేబీ ఇవన్నీ తెచ్చారు. అవన్నీ ప్లేట్స్లో పెడుతున్నాను అనమాట నేను. తర్వాత అక్కడ ఇంకా వీళ్ళ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పిల్లలు డుషుములు చేసుకుంటున్నారు. ఇంకా కొద్దిసేపు ఉంటే ఇంకా కేక్ మొత్తం తీసేసి కట్ చేసి ఎవరి ప్లేట్లలో వాళ్ళకి ఇచ్చేస్తే తినేస్తారు హ్యాపీగా. ఇలాంటి బర్త్డే పార్టీలు ఇవన్నీ చూసినప్పుడు నిజంగా ఆర్మీ లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ అయిపోతుంది అనిపిస్తుంది. తెలియని వాళ్ళే మనకు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. మనం ఎవరో తెలియకున్నా కూడా మన ఓన్ చేసేసుకుంటాం అన్నమాట వాళ్ళందరినీ. అలా చాలామంది ఉన్నారు మాకు ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళే అనమాట. ఇంతమంది ఒక దగ్గర ఉన్నప్పుడు మనం మన ఫ్యామిలీకి దూరం ఉన్నాం అన్న ఫీలింగ్ అయితే రాదు.
అందరము హ్యాపీగా ఉంటాము ఇక్కడ పిల్లలతో. మేము అందరం కలిసిపోతాం కాబట్టి ఇంకా ఎవ్రీడే పార్క్కి వెళ్ళి అలా కలుసుకుంటాము. ఇంకా తెలుగు వాళ్ళు ఉన్నారంటే మామూలుగా ఉండదు కదా మన రచ్చ. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట. ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి వెళ్ళడము అలా ఇలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తాము. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అయితే ఒక్కొక్కరం వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ అలా టైం స్పెండ్ చేసినాము. ఇంకా తిన్న తర్వాత కూడా కొద్దిసేపు అలా ముచ్చట్లు వేసుకొని ఇంకా నైట్ అయిపోతుంది అనేసి ఇంకా అప్పుడు ఇంటికి బయలుదేరామన్నమాట. మీరు అనుకోవచ్చు జెంట్స్ ఎవరు లేరేంటి ఇక్కడ అనేసి. ఇక్కడ కోటర్స్ చాలా చిన్నగా ఉన్నాయి. సో చిన్న చిన్న పార్టీలే అవుతాయి అన్నమాట. పెద్ద పెద్ద పార్టీలు చేసుకోలేము. కోటర్స్ చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట. మనమే అడ్జస్ట్ అవ్వాలి ఇంకా. సో జెంట్స్ అందరికీ అయితే డ్యూటీలు అవన్నీ ఉంటాయి కాబట్టి మేమే లేడీస్ ఒక్కరమే వెళ్ళేసి చిన్న పార్టీలు అలా చేసేసుకున్నాం అన్నమాట. హాయ్ చెప్పండి అందరూ. హాయ్ చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు తర్వాత ఈమె సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్. పెడతా ఇట్లనే పెడతా నేను. ఈమె సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్ చాలా అసలు. బాయ్ ఫ్రెండ్స్ అను. బాయ్ ఫ్రెండ్స్.